హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము పాలిటీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పైన కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ద Britishers came to India in 1608. First statement. Second statement. In 1857, Sepoy Mutiny occurred. Second statement. Third statement. In 1859, Crown Rule was formed. One by one eliminate చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్. బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా ఇన్ 1608. ఇది రైటే, కాబట్టి ఇది సిలో లేదు, కాబట్టి సి ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్. ఇన్ 1857 సిపాయి మ్యూటనీ అక్కర్డ్. ఇది డిలో లేదు, కాబట్టి డి స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ 1859 క్రౌన్ రూల్ వాజ్ ఫార్మ్డ్. ఇది తప్పు, కాబట్టి బి స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. మనకు ఏ అనేది ఆన్సర్గా మిగులుతుంది. నెక్స్ట్ second question. Which of the following statements are true? In 1781, British had first step in India to control and regulate the affairs of the East India Company. 1781లో ఫస్ట్ స్టెప్ వేయలేదు. 1773లో రెగ్యులేట్ చట్టం ద్వారా ఫస్ట్ స్టెప్ బ్రిటిష్ వారు ఇండియాలో వేయడం జరిగింది, కాబట్టి ఏ అనేది తప్పు. మనకు వన్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతాయి. రెగ్యులేటింగ్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ 1774. ఇది కూడా తప్పే. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఏర్పాటు చేయడం జరిగింది. 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది, కాబట్టి బి అనేది తప్పు. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ about the Regulating Act 1773? Regulate means to control. Regulate means to eliminate. Regulate అంటే కంట్రోల్ కాదు, కానీ ఇక్కడ ఎలిమినేట్ అని ఇచ్చాడు, కాబట్టి ఏ అనేది తప్పు. సుప్రీంకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ బాంబే ఇన్ 1774. సుప్రీంకోర్టు 1774లో ఏర్పాటు చేయడం జరిగింది, రైటే, కానీ బాంబేలో కాదు, కాబట్టి అన్ని 1, 2, 3 స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోతాయి. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్? ఇందులో ఫాల్స్, తప్పు అయినటువంటి స్టేట్మెంట్ను మనం గుర్తించాలి. ఈస్ట్ ఇండియా యాక్ట్ యునైటెడ్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్. ఇది తప్పు, కాబట్టి ఇది ఆప్షన్లో ఉండాలి. యునైటెడ్గా చేయలేదు, డిస్టింగ్విష్ చేసింది, అంటే వేరు చేయడం జరిగింది, కాబట్టి 1, 2, 4లో ఉండే అవకాశం ఉంది, కాబట్టి బి అనేది ఎలిమినేట్, థర్డ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఈస్ట్ ఇండియా యాక్ట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద విలియం పిట్. ఇది రైట్ ఆన్సర్, కాబట్టి బి అనేది ఆప్షన్లో ఉండకూడదు, కాబట్టి 1, 2లలో బి ఉంది, కాబట్టి 1, 2 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఏ, సి ఆర్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈస్ట్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్, సెటిల్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్స్ను అవి ఏర్పాటు చేయబడిన సంవత్సరాలతో మనము జతపరచాలి, మ్యాచ్ చేయాలి. మనకు తెలుసు రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773లో ఏర్పాటు చేయడం జరిగింది. సి అనేది 1 అని మనకు తెలుసు. లేకపోతే చార్టర్ యాక్ట్ అనేది మనకు 1793లో ఏర్పాటు చేయడం జరిగింది. బి అనేది 2 ఉండాలి, రెండు ఆప్షన్లో ఉంది, కాబట్టి 1, 2 అనే ఆప్షన్లో ఉంది, కాబట్టి దీన్ని వదిలేసి నెక్స్ట్ ఆప్షన్ సి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, సి 1 అనేది చూడండి. సెటిల్మెంట్ యాక్ట్ అనేది 1781, డి అనేది 3 ఆప్షన్ ఒక 2లోనే ఉంది. మనకు ఏదైనా ఒక ఆన్సర్ తెలిసినా కూడా మనం ఆప్షన్ను
మిగతా ఆప్షన్ను ఎలిమినేట్ చేయవచ్చు. డి అనేది 3 కాబట్టి 1, 2, 4 అని ఎలిమినేట్ అయిపోతాయి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which is are true in 1774 సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్. ఇది కరెక్ట్ అయిన ఆన్సరే. ద గవర్నర్ జనరల్ అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్. అప్పటి గవర్నర్ జనరల్ చీఫ్ జస్టిస్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇది మనం రైట్ అనుకుంటాము, కానీ ఇది తప్పు. అప్పుడు బ్రిటిష్ క్రౌన్ అనేది చీఫ్ జస్టిస్ను అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటే రైట్ అయ్యే స్టేట్మెంట్. 1 అనేది తప్పు, నన్ అనేది తప్పు, బి అనేది తప్పు. సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెవెంత్ క్వశ్చన్, ఇన్ 1787 ఇక్కడ ట్రూ ఆప్షన్ మనం కనుక్కోవాలి. ఏ స్టేట్మెంట్ను చూద్దాము. ఇన్ 1787 లార్డ్ కార్న్ వాలిస్ వాజ్ ద గవర్నర్ జనరల్. 1787లో కార్న్ వాలిస్ గవర్నర్ జనరల్ అని ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ రైటే. ఇన్ 1774 సర్ ఎలిజబెత్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. ఇది కూడా రైటే. కాబట్టి A, B అవర్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? విలియం పిట్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ బ్రిటిష్ టైమ్ ఇన్ 1785. నెక్స్ట్ ఆప్షన్ బి. ఇన్ 1782 హిందూ లా అండ్ మొహమ్మదియన్ లా ఎగ్జిస్టెడ్. నెక్స్ట్ ఆప్షన్, ఇన్ November 26, 1950 కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. మనకి ఇందులో ఈజీ అయిన ఆప్షన్ సి. కాన్స్టిట్యూషన్ అనేది 1956 November 26 అనిపిస్తుంది, కానీ కాదు. January 26, 1950లో కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిపోతాయి. ఇప్పుడు 1 and 4 మధ్యలో చూద్దాము. విలియం పిట్ వాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1785. ఇది రైటే. బి. ఇన్ 1782 హిందూ లా ముస్లిం లా ఎగ్జిస్టెడ్. ఇది కూడా రైట్ ఆప్షన్. కాబట్టి 4th అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఏ, బి అనేది మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.